నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో బడ్జెట్లో 25,000 లోపల గుడ్ పీసీ బిల్ వీడియో పార్ట్ లిస్ట్లో అయితే తీసుకొచ్చినవి. ఈ కాంపోనెంట్స్ పర్చేస్ చేస్తే మీకు వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. దీనివల్ల ఫ్యూచర్ ప్రూఫ్ ఒకటి రెండు కాంపోనెంట్స్ ఫ్యూచర్ ప్రూఫ్ అయితే కానీ మిగతా అయితే కొంచెం ఓల్డ్వి సెకండ్ హ్యాండ్వి యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ వాల్యూ ఫర్ మనీ అనమాట. అవి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, డీసెంట్గానే కొన్ని సాఫ్ట్వేర్స్ రన్ అయిపోతాయి అనమాట. ఒకసారి పీసీ బిల్ అయితే చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఇంటెల్ వాళ్ళది i5 6th జనరేషన్ బడ్జెట్ పీసీ బిల్డ్ చేస్తున్న పై. దీంట్లో గ్రాఫిక్ కార్డ్ వస్తుంది, కొన్ని డీసెంట్గా కొన్ని గేమ్స్ ఆడుకోవచ్చు, అండ్ ఇంకొంచెం ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంటుంది కొన్ని రోజుల దాకైనా సరే. ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే 6500 ప్రాసెసర్ అవుతుంది. i5 నుంచి చాలా ఓల్డ్ ప్రాసెసర్, డిస్కంటిన్యూ కూడా అయిపోయింది. అండ్ మనకి ఇది బాక్స్లో రాదు, ఓఎం ప్రాసెసర్ అనమాట. మనకి ట్రేలా కానీ లేకపోతే బబుల్ ర్యాప్ చేసి కానీ ఉంటుంది దాంట్లో, లేకపోతే స్పెసిఫిక్ బాక్సెస్ ఉంటాయి దాంట్లోనే వస్తాయి. లైక్ కన్ఫర్మ్ చేసుకొని ఇది సెకండ్ హ్యాండ్ ప్రాసెసర్ కిందనే కన్సిడర్ చేసుకోవాల్సిందే. ఆన్లైన్లో అమెజాన్లో చూసుకుంటే మాత్రము 3,330 రూపాయలకు వస్తుంది. ఆఫ్లైన్లో మీకు 2,800 2,700 మధ్యలో అట్లా ఉంది, లేకపోతే 2,500 కాస్ట్ అట్లా ఉంది అనమాట 6th జనరేషన్ది. స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇంటెల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 14 nanometer ఆర్కిటెక్చర్ చేసారు. 4 core 4 threads వస్తుంది, 3.6 GHz స్పీడ్, 6 watts పవర్ కన్జంప్షన్, 6 MB క్యాచీ ఫైల్. 2 years బ్యాకే సర్వీస్ అప్డేట్ కూడా అయిపోయింది. సో అది. అండ్ DDR4 అనమాట. DDR4 ర్యామ్ ఫ్రీక్వెన్సీ సపోర్ట్ ఉంది. మ్యాక్స్ 2133 దాకా కూడా మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంటెల్ వాళ్ళది హెచ్డి గ్రాఫిక్స్ 530 ఉంది, కానీ మనం ఇక్కడ సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేస్తాము. అండ్ మనకి ఇన్స్ట్రక్షన్ సెట్స్ వచ్చేసరికి ఇక్కడ కిందికి వచ్చేస్తే AVX2 SSC 4.1 SSC 4.2 అవన్నీ వస్తున్నాయి. పవర్ కన్జంప్షన్తో పాటు కూడా 65 watts. అండ్ ఇంకా కిందికి వచ్చేస్తే ఇంటెల్ వాళ్ళ Vpro టెక్నాలజీ, సాఫ్ట్వేర్ గార్డ్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాసెసరు కుల్లా వస్తుంది, సెకండ్ హ్యాండ్ ప్రాసెసర్ కాబట్టి మీకు CPU కూలర్ ఏదైతుందో నార్మల్ తీస్తారు 250 రూపాయలది, అది తీసుకోవద్దు అనేసి అయితే రికమెండ్ చేస్తాను. బెస్ట్ ఏంటంటే యాన్స్ స్పోర్ట్స్ తీసుకొని పోయి ఆఫ్లైన్లో మీకు 550 రూపాయలకేమో దొరుకుతుంది, ఆన్లైన్లో మీకు 650కి దొరుకుతుంది. ఆఫ్లైన్లో తక్కువ ఉంది. ఇక్కడ ఇది బెస్ట్ సరిపోతుంది. కూలరు టెంపరేచర్స్ అవన్నీ కూడా ఈజీగా కంట్రోల్ చేస్తుంది. టెంపరేచర్స్ కంట్రోల్ అయితే బెనిఫిట్ ఏందన్నా అంటే కొంచెం స్పీడ్ పర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ అవుతుంది బై, అవుట్పుట్ ఈజీగా ఇస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 కాపర్ పైప్స్తో పాటు కూడా వస్తుంది, టెంపరేచర్ మేనేజ్ చేసుకోగలుగుతుంది. i5 కాబట్టి ఓల్డ్ జనరేషన్ i5 అయినా సరే ఈజీగా రన్ అయిపోతుంది టెంపరేచర్స్ అవన్నీ కూడా. దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మదర్ బోర్డు. సో మదర్ బోర్డు వచ్చేసరికి అయితేనే జెబ్రానిక్స్ వాళ్ళది H110M మదర్ బోర్డు, మైక్రో ATX అన్నమాట. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే M.2 వర్జన్ కూడా ఉంది సపోర్టెడ్. అండ్ 266 MHz ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. SATA పోర్ట్, USB 3.0 పోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఒకసారి మీకు మదర్ బోర్డ్ చూపించేస్తాను. చాలా కాంపాక్ట్ ఉంది పోయి, కొంచెం ఇరికిచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ పవర్ CPU పవర్ పోర్ట్, CPU స్లాట్ వస్తుంది. అండ్ ఇక్కడ ర్యామ్ స్లాట్ చూసుకోవచ్చు పోయి పెద్దవి. దాని తర్వాత పవర్ కనెక్టర్, SATA పోర్ట్స్, అండ్ ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ స్లాట్ వస్తుంది. అండ్ M.2 స్క్రూ స్లాట్తో పాటు కూడా వస్తున్నాయి. ఓవరాల్గా ఇక్కడ VRMs కూడా చూసుకోవచ్చు. పెద్దగా హెవీ VRMs అయితే ఏం లేవు, బేసిక్గా సింపుల్ VRMస్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ పోర్ట్స్ చూసుకుంటే మాత్రమే మనకి USB పోర్ట్స్ వస్తున్నాయి, VGA పోర్ట్, HDMI పోర్ట్, USB 2.0 రెండు వస్తున్నాయి, ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్స్ కూడా వస్తున్నాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ M.2 స్లాట్ అయితే పెట్టిర్రు. నేను మోస్ట్లీ రికమెండ్ అయితే చేయను, SATA తీసుకోమంటాను. ఎందుకంటే మేబీ ఇష్యూస్ రావచ్చు. ఎందుకంటే ఈ ప్రాసెసర్కి, ఈ మదర్ బోర్డ్కి ఈ M.2ది కంపాటబిలిటీ అయితే లేదు కాబట్టి నేనైతే రికమెండ్ చేయను బై మోస్ట్లీ. సో ఒకసారి మీరు ఒక పని చేయండి, ఇది SATA తీసుకోమంటాను M.2 కంటే కూడా. అది మీకు జర వాల్యూ ఫర్ మనీ వస్తుంది. అండ్ ఇక్కడ ర్యామ్కి వచ్చేసరికి అయితే బేసిక్ ర్యామ్ అనమాట, XPG వాళ్ళది. అంటే నార్మల్ ర్యామ్ కూడా దొరకలేదు నాకు వితౌట్ హీట్ సింక్ది. ఇది ప్లాస్టిక్ బై, హీట్ సింక్ కాదు, ప్లాస్టిక్ జర లుక్ వైజ్ ఇక్కడ చూసుకోవచ్చు. ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ అనమాట,
మీరు మెటల్ అనుకోవచ్చు, కాదు జస్ట్ డిజైన్ కోసం అనమాట. సింగిల్ స్టిక్ 16 జీబీది 3200 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. ప్రైస్ 2655 ఉందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్లో వస్తుంది. ప్లస్ ర్యామ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఇక్కడ మన ప్రాసెసర్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే 2133 అనే ఫ్రీక్వెన్సీ ఉంది కదా, సో 1833 అని. సో ఇక్కడ మనకి ర్యామ్ ఏదైతే ఉందో ఇంకొంచెం తక్కువగా వస్తుంది, 3200 దాకా వస్తుంది. సో మనం ఓవర్ క్లాకింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా స్మూత్గా రన్ అయిపోతుంది బై. అండ్ 16 జీబీ ర్యామ్ కాబట్టి ఇప్పుడున్న ఫ్యూచర్ ప్రూఫ్ దానికి, ఎడిటింగ్ దానికి అవన్నీ కూడా రన్ చేసుకోవచ్చు. అంటే హెవీ సాఫ్ట్వేర్స్ కొత్త వర్జన్స్ అయితే యూజ్ చేసుకోలేరు, కానీ ఓల్డ్ వర్జన్స్ ఉంటాయి కదా, లైక్ 2019 2020 అలాంటి వర్జన్స్ అయితే బెస్ట్ సెట్ అవుతాయి ఈ ప్రాసెసర్కి. అండ్ దాని తర్వాత చూసుకుంటే క్రూషల్ వాళ్ళది ఉంది బై ఎస్ఎస్డి. ఇంతకుముందుగా చెప్పిన కదా నేను. మదర్ బోర్డ్కి వచ్చేసరికి ఇక్కడ M.2 స్లాట్ ఉంది. వన్స్ అగైన్ మీకు ఇక్కడ చూపిస్తున్నా, అండ్ ఇక్కడ చూపిస్తున్నా, ఇది M.2 స్లాట్ అనమాట. గ్రాఫిక్ కార్డ్ పైన ఉంది, ఇక్కడ డిఫరెంట్ యాంగిల్లో చూపించేస్తాను. సో ఇది M.2 ఇంటర్ఫేస్ అనేసి అయితే పెట్టారు. కానీ నేను రికమెండ్ చేయటంపై మోస్ట్లీ ఎర్రర్ రావచ్చు, లేకపోతే ఏమైనా ఇష్యూస్ రావచ్చు బయోస్లా కానీ మిగతా వాటి ప్రకారంగా. సో నేనైతే అది రికమెండ్ అయితే చేయట్లేను. జస్ట్ ఏంటంటే స్టోరేజ్ SATA తీసేసుకోండి సరిపోతుంది. అండ్ 500 GB తీసుకుని ఇక్కడ. సో 500 GB అంటే మీకు 440 ఆర్ 475 GB ఏదైతే ఉందో మీకు అవైలబుల్ ఉంటుంది. ప్లస్ క్రూషియల్ వచ్చేసరికి అయితే చాలా మంచి బ్రాండ్, ట్రస్టెడ్ బ్రాండ్ అనమాట. 2200 రూపీస్కి వాల్యూ ఫర్ మనీ ఎస్ఎస్డి అనమాట. జెన్యున్గా చెప్తున్నా, ఈ ఎస్ఎస్డి చాలా బాగుంటుంది. MX సిరీస్ కూడా ఉంటుంది. సో MX సిరీస్ ఏంటంటే మెటల్ బాడీ, ఎక్కువ వారంటీతో పాటు కూడా వస్తుంది. ఇది కొంచెం తక్కువ వారంటీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ M.2 కూడా సపోర్ట్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు M.2ది, అది PCIe 4.0 ఉంది. సో నేను అట్లా కన్ఫ్యూజ్ కాకండి బై, నార్మల్ SATA తీసేసుకోండి సరిపోతుంది. మీ డే టు డే స్టోరేజ్కి అవన్నిటికి సరిపోతుంది. ఒక అడ్వైజ్ ఏం చేస్తానంటే బై, C డ్రైవ్కి 250 ఆర్ మోస్ట్లీ 300 పెట్టుకోండి. 300 ఏమో మీ C డ్రైవ్కి, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్కి, డెస్క్టాప్ మీద ఉన్న సాఫ్ట్వేర్స్కి అవన్నీ కూడా 300 సరిపోతుంది. అంటే ఎడిటింగ్ కూడా చేసే వాళ్ళకైతే ఇట్లా 300 తీసుకోండి. నార్మల్ బేసిక్ టాస్క్లు, నార్మల్ బేసిక్ వాళ్ళైతే ఇట్లా 200 C డ్రైవ్ తీసుకోండి. లేదన్నా నాకు అటు ఇటు అర్థమైతే లేదంటే బై మీరు 250 చేసేసుకోండి బై. 250 అండ్ 225 డ్రైవ్స్ అట్లా మోడిఫికేషన్స్ చేసేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది 2200 రూపీస్ ప్రైస్, బడ్జెట్లోనే వస్తుంది. సో వాల్యూ ఫర్ మనీ ప్రైజే అనమాట. నెక్స్ట్ చూసుకుందాము. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితేనేమో పవర్ సప్లై అనమాట. సో పవర్ సప్లై వచ్చేసరికి అయితేనేమో ANS eSportsది VS450L అనమాట. నాన్ మాడ్యులర్ ఇది. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే ANS eSports వాళ్ళు ప్రోడక్ట్స్ జర బాగుండేవి. అండ్ వీళ్ళు 2 years వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. నాన్ మాడ్యులర్ కాబట్టి ఇట్లా వైర్స్ ఏవైతున్నాయో దానికే ఫిక్స్డ్ ఉంటాయి, అవసరమైన వైర్లు తీయడానికి రాదు. మాడ్యులర్ ఏంటంటే వైర్లు ఇష్టం వచ్చిన వైర్లు పెట్టి మిగతా పక్కకు తీసేయచ్చు అనమాట పవర్ సప్లై నుంచి. ఇది అట్లా ఉండదు. ప్లస్ వెంటిలేషన్ బాగుంది, ఇక్కడ సైడ్లో వెంటిలేషన్ బాగుంది. 120 మీటర్ ఫ్యాన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు. ఓకే, సో వన్ ఆఫ్ ద గుడ్ పవర్ సప్లైస్ అంటాను నేను. పవర్ సప్లైస్ కాడ అయితే ఈ గుడ్ పవర్ సప్లై అంటాను. చాలామంది ఇదే కొంటారు. ఇది బడ్జెట్లో కూడా వస్తుంది, 1700కి వస్తుంది. కూలర్ మాస్టర్ కూడా చెప్పేటాను, కానీ కూలర్ మాస్టర్ మీకు 3000 4000 వస్తుంది. సో అవి కాకుండా ఇదే చూపిస్తున్నాను. నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి అయితే సఫైర్ అనమాట. బడ్జెట్లో వస్తుంది, వాల్యూ ఫర్ మనీ అనుకోవచ్చు. ఈ ప్రైస్ కార్డ్లో మీకు దీనికంటే తక్కువలో 750, 730, 710, 610, 620 అండ్ GT 1030 గ్రాఫిక్ కార్డులు ఇస్తారు. అవిట్లో జోలికి పోవద్దంటాను. ప్లస్ అబౌట్ 10,000 పెట్టగలుగుతారు అంటే ఇట్లా పోయి మీరు డైరెక్ట్గా 1650 గ్రాఫిక్ కార్డు తీసుకోమనేసి అయితే ఒక జెన్యూన్ అడ్వైజ్ అయితే చేస్తున్నాను. ఒకవేళ
మీరు దీనికంటే బెటర్ ఆప్షన్ ఏదన్నా ఉంది అంటే ఇట్లా పోయి మీరు డైరెక్ట్ 3050 6 GB ర్యామ్ వేరియంట్‌కే తీసుకోమంటాడు. ఫ్యూచర్ ప్రూఫ్ అది. కొత్త DLLS సపోర్ట్స్ కూడా వస్తున్నాయి. 1650 కూడా అంత ఫ్యూచర్ ప్రూఫ్ ఏం కాదు, జర పాతగా అయిపోయింది అది. 1650 కంటే కూడా 3050 6 GB ర్యామ్ వేరియంట్ బెటరు. కొన్ని వేరియంట్స్‌లో అది పవర్ కనెక్టర్ అడుగుతుంది, కొన్నిట్లో అడుగుతలేదు. సో ప్రస్తుతానికైతే ఇది సరిపోతుంది ఈ బడ్జెట్ ప్రకారం చూసుకుంటే అని నేను ఈ పీసీ బిల్డ్ అయితే చేస్తున్నాము. అండ్ వాల్యూ ఫర్ కార్డే డీసెంట్గా ఉంటుంది, అంత హెవీగా అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ మీ డే టు డే వర్క్లకు కానీ డే టు డే టాస్క్లకు అవన్నిటికి కూడా సరిపోతుంది. ఇవన్నీ కలిపేసుకుంటే ఒక క్యాబినెట్ కావాలి కదా. సో క్యాబినెట్ది మాత్రం చాలా సింపుల్గా తీసుకున్నాము, బేసిక్ క్యాబినెట్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బేసిక్ క్యాబినెట్ బై, పెద్దగా ఇంటర్నల్గా కూడా ఏమి ఉండవు. ఇక్కడ పవర్ బటన్, యూఎస్బి పోర్ట్స్, ఆడియో పోర్ట్స్ అండ్ ఇండికేషన్తో పాటు కూడా వస్తుంది. సైడ్లో మీకు 90 mmవి కూలింగ్ దొరుకుతాయి ఫ్యాన్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్. అవి ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పైన రెండు పెట్టుకోవచ్చు, పైన ఒకటి కింద ఒకటి. అండ్ లోపట్లో కూడా చూసుకోవచ్చు, పెద్దగా ఏమి ఎఫెక్టివ్గా అంత ఏమైతే ఏం లేవు అనమాట. జస్ట్ ఏంటంటే బేసిక్ ఇక్కడ గ్రాఫికల్ స్లాట్ పెట్టుకొని ఇంకా పైన పవర్ సప్లై పెట్టుకోవచ్చు. ఈ బడ్జెట్కి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో సరిపోతుంది, వాల్యూ ఫర్ మనీ. అండ్ ఇక్కడ వీడియో కూడా ఉంది, లోపల ఏమేమి ఉన్నాయని అవి కూడా చెక్ చేసుకోవచ్చు బై. బిలో 1000 రూపీస్ వస్తుంది, 931 రూపీస్ క్యాబినెట్ అనమాట ఫ్రంట్ ఎక్ వాళ్ళ నుంచి. సో బేసిక్ బై మీకు ఆఫ్లైన్లో అయితే మీకు 700-800 మధ్యలో దొరికిపోతుంది. ఇది వితౌట్ SMPS అనమాట. ఆఫ్లైన్లో అయితే మీకు 1000 రూపీస్కే విత్ పవర్ సప్లైతో పాటు కూడా వస్తాయి, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఇవన్నీ క్యాల్కులేషన్ చేసుకుంటే ఎంత ప్రైస్ పడుతుంది ఏంది కథ అంటే, ఇక్కడ క్యాల్కులేటర్ ఓపెన్ చేసి చూసినాను, 23,609 రూపీస్ పడుతుంది ఆఫ్లైన్లో. సో ఆఫ్లైన్లో మాత్రం మీకు ఇంకా తక్కువ ప్రైస్కే వస్తుంది, ఆన్లైన్లో 23,000 వస్తుందంటే ఆఫ్లైన్లో మీకు కొన్ని కాంపోనెంట్స్ ఎక్కువ తక్కువ కావచ్చు బై. సో ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఒక 2,000 తేడా ఉండొచ్చు. లైక్ ఇప్పుడు ఇది 23,000 పడుతుంది కదా, ఆఫ్లైన్లో మీకు 21,000 లేకపోతే 22,000 చేంజ్ అట్లా రావచ్చు. అంటే ఆన్లైన్కి ఆఫ్లైన్కి మీకు 1,500 నుంచి 1,800 2,000 రూపాయల తేడాతోన రావచ్చు అనమాట. సో వాల్యూ ఫర్ మనీ పీసీ బిల్ అయితే అవుతుంది. అండ్ ఇది ఎవరి కోసం అంటే బడ్జెట్లో అడుగుతారు, నా వర్క్స్ అయిపోతే చాలన్నా, నాకు పెద్దగా హంగులు వద్దు, లైక్ ఇక్కడ క్యాబినెట్ చూసుకుంటే మాత్రమే RGBలు అవి లైటింగ్ ఏం అవసరం లేదు, బేసిక్ పాత గేమ్స్ అయినా సరే నేను ఆడతాను, నాకు పెద్దగా ఏమీ లేదు, కొంచెం ఎడిటింగ్ అవన్నిటికి వస్తే చాలు, దీంతో ఈ గ్రాఫిక్ కార్డ్తో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు బై. అంటే హెవీ ఎడిటింగ్ కాదు కానీ ఒక యూట్యూబ్ ఛానల్ చేసేది ఎడిటింగ్, ఇంట్లో వర్క్స్ అన్నిటికీ సరిపోతుంది. అండ్ మంచి పవర్ సప్లై వస్తుంది 2 years దాకా, 500 GB స్టోరేజెస్ బేసిక్వి. నెక్స్ట్ లుక్ వైజ్ జర ఫీల్ కానీ మంచి ర్యామ్ ఉంది. తర్వాత మంచి బ్రాండెడ్ నుంచి జెబ్రానిక్స్ వాళ్ళది మదర్ బోర్డు. ఏమైనా ఇష్యూ అయితే ఇట్లా పోయి నా ఐడియా ప్రకారం చెప్తున్నా, జెబ్రానిక్స్ వాళ్ళది అయితేనేమో మా హైదరాబాద్లో అయితేనేమో CTG ఉంది, అది పారడైస్ కాడ. సో పరేడ్ గ్రౌండ్స్ ఉంది కదా, అక్కడ సైడ్ ఉంది. సో అక్కడికి వెళ్ళేసి ఏమైనా సర్వీస్ ఇష్యూ ఉంటే ఇట్లా అక్కడ సర్వీస్ రిపేర్స్ అయితే చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కూలర్ అనమాట బై. సో యాన్సీ స్పోర్ట్స్ కూలర్ అయితే నేను పర్సనల్గా యూజ్ చేస్తుంది, ఇది చాలా బాగుంది, ఏ ప్రాబ్లం కూడా రాలే నాకు. స్టిల్ ఇప్పటికి బాగానే యూజ్ చేస్తున్న, i5 11th జనరేషన్ కూడా బాగానే పనిచేస్తుంది. సో ఇది వాల్యూ ఫర్ మనీ ప్లస్ ఇంకా ఓల్డ్ మోడల్ కాబట్టి ఇది ఇంకొంచెం టెంపరేచర్స్ ఇంకా ఈజీగా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఫైనల్ వస్తుంటే ప్రాసెసర్ 4 core 4 threadsతో పాటు కూడా వస్తుంది. వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్. ఆఫ్లైన్లో ప్రైస్ తక్కువ ఉంది, ఆన్లైన్లో కొంచెం ఎక్కువ ఉంది బై. ఈవెన్ ఓల్డ్ జనరేషన్ అయినా సరే కూడా మీకు వాల్యూ ఫర్ మనీ, మీకు పర్ఫార్మెన్స్ అక్కడ ఏ ప్రాబ్లం అయితే ఏం రాదు. సో ఇది పీసీ బిల్డ్కి సంబంధించిన పార్ట్స్ లిస్ట్ మీకు యూస్ఫుల్ అయి ఉంటుంది. ఈ గైడ్ని పట్టుకొని మీరు వేరే కాడ కూడా ఇది పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఆఫ్లైన్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఆఫ్లైన్ పర్చేస్ చేసుకోమని ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మీరు చెక్ చేశారు కదా పీసీ బిల్డ్ సంబంధించి నా కాంపోనెంట్ లిస్ట్ యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్గా అంటే మాత్రము ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక పీసీ బిల్డ్ కలుసుకుందాం.